పద రామ్మా. మా రా. ఆది చాలా తెలివైన ప్లాన్ చేసి శిశిర శివగామిల మధ్య గ్యాప్ క్రియేట్ చేశాడు. మజా వచ్చింది. అక్క చెల్లెల మధ్య గొడవ జరుగుతుంది. అంత ఈజీగా వాళ్ళ మధ్య గ్యాప్ వస్తుందని అనుకోలేదు. నేను ఎత్తుగడ వేస్తే చిత్తు కాకుండా ఉంటారా? పర్ఫెక్ట్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది. మాకు చాలా భయం వేసింది బావా. వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యుంటే మళ్ళీ నిన్ను ఏమైనా ఇబ్బంది పెడతారేమోనని భయం వేసింది. అది దేనికి భయపడడు, దేన్ని కేర్ చెయ్యడు. దట్స్ వై ఐ లవ్ యూ బావా. దీపా, చూసుకుని మాట్లాడు. ఇక్కడ శిశిర ఉంటే చూస్తే చాలా ప్రమాదం కదా. ఐ డోంట్ కేర్. యూ హ్యావ్ టు కేర్ దీపా. నువ్వు కోరుకున్నది దక్కాలంటే సహనంతో ఉండాలి, ఓపిగ్గా ఎదురు చూడాలి. నాకంత ఓపిక లేదు. నేను జెన్సీ అమ్మాయిని. దీపా, బీ కూల్. రానున్నవన్నీ మంచి రోజులే. మీరందరూ ఇక్కడి నుంచి వెళ్తే నేను ఆదితో కొంచెం మాట్లాడాలి. వెళ్ళండి. గురూజీ ఏదో మాట్లాడాలంటున్నారు కదా, అదేంటో తెలుసుకొని నేను మాట్లాడతాను. ఆది, మనం అనుకున్నట్లే మనకు మంచి రోజులు రాబోతున్నాయి. ఎలా గురూజీ? రానున్న వారం రోజులు శిశిరకి వెరీ బ్యాడ్ డేస్. తన గ్రహ పరిస్థితి ఏం బాగోలేదు. ఏం చేసినా తనకు దరిద్రమే అవుతుంది. ఏం చేసినా ఎదురు తిరుగుతుంది. ఈ వారంలో శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డని నాశనం చేయాలి. అది సులభం. ఈ వారం రోజుల్లో గనక శిశిర కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపకపోతే ఆ తరువాత ఆ పని అంత తేలిక కాదు. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా అవుతున్నాయి కదా గురూజీ. అప్పుడంటే శివగామి ఉంది. ఇప్పుడు పక్కన శివగామి లేదు కదా. శిశిర శక్తి తగ్గిపోయింది. అందుకే శివగామిని దూరం చేసింది. ఈ వారంలో ఉన్న అష్టగ్రహ కూటమి శిశిరకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. మనకు అనుకూలంగా ఉండే ఈ సమయం మనం వాడుకోవాలి. ఏమైంది శివగామి? వెనక్కి వచ్చేసావు? అక్కడ బోర్ కొట్టిందా? మా మీదకి గాలి మళ్ళిందా? శిశిర వాళ్ళని చూసి విసిగెత్తిందా? ఆ పిన్ని వాళ్ళ గురించి మాట్లాడుకు నాన్న. ఏమైంది? పిన్ని సరిగ్గా లేదు నాన్న. పిన్నే కాదు, అక్కడ ఎవ్వరూ సరిగ్గా లేరు. ఆ ఇల్లే సరైంది కాదు. అవును నాన్న, నువ్వు చెప్పింది కరెక్టే నాన్న. మేమే తప్పు చేశాం. మేము నీతో వచ్చేయాల్సింది. అది సరే, నీకెందుకు పిన్ని మీద అంత కోపం వచ్చేసింది? అదేదో తెలియక మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు అర్జున్. నాన్న, పిన్ని మీద నాకు చాలా కోపంగా ఉంది. చికాగ్గా ఉంది. భవానీ, అలా మాట్లాడుకో. ఇప్పుడేం జరిగిందని? నువ్వు మాట్లాడకమ్మా. ఇంకా నువ్వు పిన్నిని వెనకేసుకొస్తున్నావా? శివగామి,
భవానీ రియలైజ్ అయింది.